హైటెక్ సిటీ నుండి రూటు మార్చిన చంద్రబాబు ప్రస్తుతం రైతు బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఉద్యమాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. మరోవైపున ఆయన కుమారుడు లోకేష్ కూడా తొలిసారి వచ్చి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా తన తండ్రికి సంఘీభావాన్ని కూడా ప్రకటించారు. మొత్తం మీద కుటుంబం అంతా కూడా రోడ్డుపైకి వస్తుంది. మరోసారి ప్రజల ముందుకు వెళ్తుంది. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతుల పేరుతో రోడ్డుపైకి వెళ్లిన తరువాత జరిగినటువంటి పద్ధతిని చూసిన తరువాత ఇప్పుడు బాబు కూడా అదే దారి పట్టారన్నటువంటి చర్చ ప్రస్తుతం జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్ నేత పుష్పలీల ప్రస్తుతం మనతో ఉన్నారు, మాజీ మంత్రి. మరోవైపు పీఆర్పీ అధికార ప్రతినిధి గౌతమ్, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లమల వెంకటేశ్వరరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. మొత్తం మీద ఈ రోజున చంద్రబాబు చేపట్టినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఏ మేరకు ఏ పార్టీలు స్పందిస్తాయన్నటువంటిది వాళ్ళతో అడిగి తెలుసుకుందాం. ముందుగా తెలుగుదేశం పార్టీ నుండి రైతు బాంధవుడుగా చంద్రబాబు ముందుకు రావడానికి వెనకాల కారణం ఏంటి? కొత్తగా చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడు రైతు బాంధవుడు అనాల్సిన అవసరం లేదు. అయితే రైతు బాంధవుడుగా ముద్రేసుకున్నటువంటి వాళ్ళు రైతుల కోసం చేసింది, రైతులు పొరగబెట్టింది లేదు అధికారంలో ఉండి. కాకపోతే ఆయనకి చంద్రబాబు నాయుడు గారికి హైటెక్ ముఖ్యమంత్రిగా ఒక పేరు ప్రఖ్యాతి వచ్చినమాట వాస్తవం. అట్లని చెప్పి రైతు వ్యతిరేక కాదైనప్పుడు, కానీ రైతు పేరుతో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి చేయని విధంగా ఇలా రైతులకు ద్రోహం చేస్తున్నారు. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతులు పంట నష్టపడి వాళ్ళు దుఃఖ సాగరంలో మునిగి తేలుతూ ఉంటే వాళ్ళని ఆదుకోవడం కోసం కనీస ప్రయత్నాలు కూడా వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదనేది మా రైతు సంఘం నేతగా నా ఆరోపణ. ఎందుకంటే ఇవాళ అసలు దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రకృతితో పాటు పాలకులు కూడా పగబట్టి వ్యవహరిస్తున్నారే అని చెప్పి మేము అనుకుంటాం. ఏంటంటే ఈ రోజున రైతులకి ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటంటే ముందు రైతులను ఓదార్చాలి. రైతులను ఓదార్చకపోగా రైతుల కోసం ఎవరైనా ఉద్యమిస్తే, చంద్రబాబు నాయుడు గారా, చిరంజీవి గారా, లేకపోతే మరొకరు కావచ్చు, ఎవరైనా ఉద్యమిస్తే వాళ్ళకి రాజకీయాలంటే కట్టి మీరు విమర్శలు చేసుకోవడం అయితే నాకు బాగలేదు. ఎంతో కొంత ఎవరు ఉద్యమించినా రైతుకు మేలు జరగాలి. ఇవాళ రైతుకు మేలు జరగాలి. రైతుకు మేలు జరిగే పని ఎవరు చేసినా ఆహ్వానించాలి. రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకని వెనకబడుతుంది? ఈ రోజు తెలుగుదేశం ముందుకెళ్ళింది అనుకుంటున్నాను. ఎక్కడ ముందుకెళ్ళలేదండి బాబు. మీరే ఇంతకు ముందు చూపించిన దాంట్లో చాలా మంచి మేము చెప్పకనే మీరు చెప్పారు. ఆయనకి ఇప్పుడు జ్ఞానోదయం అయింది. రెండవది, కొడుకును రాజకీయ ప్రవేశం కోసం ఇప్పుడు తీసుకొస్తున్నట్టుగా సేమ్ కాపీ కొట్టడం. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి పాదయాత్ర వ్యవసాయానికి సంబంధించినది మెయిన్ అని ఉండండి నేను చెప్పనివ్వండి. అలాంటివన్నీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రోజు వ్యవసాయం సంబంధించి ఒకప్పుడు దండగన్న వ్యక్తి ఈ రోజు చాలా జ్ఞానోదయం. అది లేదు. ఆ ఓదార్పులతో దానికి దీనికి సంబంధం లేదండి. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు అసెంబ్లీలోని మేము చేతనైనంత సహాయం మేము చేస్తున్నాము, దానికి సంబంధించి జాతీయ విపత్తుగా తీసుకుని వెళ్ళి మరి ప్రధానమంత్రి దృష్టికి వెళ్ళేసి మేము తప్పకుండా వాటికి సంబంధించినంత వరకు మేము తప్పకుండా న్యాయం చేస్తాము అని చెప్పి మాట్లాడడం కూడా జరిగింది. అది తప్పకుండా హామీలు మీరు కూడా చేసి ఉంటారు. మీరు చేసినప్పుడు కనుక మీరు ఇంతకు ముందు అన్నారండి, ఒకటి మంచి ఇండికేషన్ ఏమైందంటే అసెంబ్లీలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ చర్చ అంశాలన్నీ పక్కన సంబంధించిన వాటిలో ప్రశ్నోత్తరాలు కూడా పక్కన పెట్టేసి మనకు సంబంధించిన వ్యవసాయానికి ఉన్న ఇప్పుడు జరిగిన దాని గురించి మనం చర్చించాలన్న ఒక మంచి దాన్ని తీసుకురావడం అనేది మా యొక్క నిబద్ధతకు చిత్తశుద్ధికి నిదర్శనం. కానీ వీరేదైతే మాట్లాడుతున్నారో ఇప్పుడు అంతా చేయాలి అని ఈ రోజు సడన్ గా ధర్నాల పేరుతోటి ఎట్లాగో పార్టీ ఎట్లా ఊస్టింగ్ అవుతోంది. ఎందుకంటే వ్యవసాయం అనేది ఒకటి కనుక పెట్టకపోతే మనం ఆ దాంతో దెబ్బ తిన్నాం కాబట్టి హైటెక్ విధానాలు కరెక్ట్ కావని తెలుసుకొని ఇప్పుడు లెవెల్లో ధర్నా చేస్తున్నారంటే ఇప్పుడు కూడా నమ్మే ప్రసక్తి ప్రజల్లో లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా రాజకీయ దాంతో చేస్తాడు, ప్రచారం కోసమే చేస్తారన్నది ప్రజలకందరికీ తెలుసు. కాబట్టి తెలుగుదేశానికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు కూడా నమ్మటం లేదు. ఒకటి, అలాగే యూపీఏ చైర్పర్సన్ కానీ మా పార్టీ కానీ రైతు సంబంధించినంత వరకు మేము చేసినట్టుగా మీరు ఒక్కసారి చూడండి. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఉచిత విద్యుత్ కానివ్వండి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన సబ్సిడీలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు ఈ రోజున ఏదైతే పెంచారో, గతంలో ఇచ్చిన 1800 ఉంటే 2400 రూపాయలు వాటికి పెంచడం జరిగింది. ఈ రోజు వాళ్ళకి నష్టపోయిన దానికి ఇంకా కూడా 10,000 ఇవ్వాలంటున్నా. 10,000 20,000 ఇవ్వడం అన్న దాని గురించి రాష్ట్రాల బడ్జెట్ లో రాష్ట్రానికి ఎంత ఇవ్వడం చంద్రబాబు నాయుడు గారు 9 ఏళ్లలో తెలియదండి. ఇప్పుడు వచ్చి కొత్తగా ఉన్న పలానా రాష్ట్ర బడ్జెట్ అంతా పనిచేయమన్నట్టుగా మొసలు కన్నీరు కార్చుకుంటూ ఇప్పుడు చెప్పడం అనేది ఉచిత సలహాలు ఎవరైనా ఇస్తారండి. అదే ఎంత అమలు వరకు తీసుకువెళ్తారనేది దానికి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీలు ఇద్దరు కూడా రైతుల పట్ల చాలా ప్రేమతో ఉన్నాయి. ప్రజారాజ్యం ఏమంటుంది? ఒకటి, ముందు రైతు ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా సివియర్గా ఉంది.
గత 3-4 నెలలుగా రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలు, తుఫాన్లు దెబ్బ మీద దెబ్బలాగా రైతుని మొత్తం ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ఇప్పుడు పార్టీకి సంబంధం లేకుండా రైతు అనేవాడు రోడ్డు మీద నిలబడి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకునేటువంటి తీవ్రమైన పరిస్థితికి వచ్చింది. గతంలో కరెంటు లేకో, పంట పండకో, అప్పులు చేసి తీర్చలేకో ఒక రకమైనటువంటి ఆత్మహత్యలు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్న కొత్త ఇక్కడ ఆత్మహత్యలు రెండు పద్ధతులు కనబడుతున్నాయి. ఒక పక్కన కాంగ్రెస్ వచ్చిన తర్వాత రైతుకి మొత్తం కూడా స్వర్గం కనబడుతుంది. తెలుగుదేశం పార్టీ అయితే రైతుకి ఇకపై స్వర్గం కావాలంటుంది. ఈ రెండిట్లో ఏది ఇప్పుడు రాజకీయ విమర్శల్ని మనం చర్చిద్దాం. మీ పాయింట్కి వస్తాను నేను. ఇష్యూ అనే దాన్ని అధికార పార్టీలో ఉండేవాళ్ళు కానీ, ప్రతిపక్ష పార్టీలో ఉండే కానీ, ప్రజాపక్షం వహించేటువంటి సంఘాలు కానీ, మేధావులు కానీ ఇష్యూగా చూస్తే, మీడియా కానీ ఈవేళ రైతాంగం సమస్య చాలా తీవ్రమైనటువంటి సమస్యగా, పండించిన పంట చేతికి రాక, పండించిన పంటకి రేటు రాక, ఎక్స్పోర్ట్ లేక రైతు కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఇవాళ చాలా సివియర్ గా ఉంది. కనుక రైతు సమస్య అనేది అధికారంలో ఉంది. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వం కానీ మనందరం కూడా సమాజం కానీ చూడాల్సింది ఏంటంటే రైతు అనేవాళ్ళు సుమారు 30 లక్షల ఎకరాల్లో పండినటువంటి పంటకి చేతికి రూపాయి రాక, ఆ పండించిన పెట్టుబడి రాక, అప్పు తీరక ఈవేళ రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి, గత వారం రోజుల్లో ఆత్మహత్యలు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ప్రభుత్వం అనేది ఈ ఇష్యూ పట్ల ఏమాత్రం సీరియస్ గా ఉందంటే ప్రభుత్వానికి కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. మొత్తం ఈ 3-4 నెలల్లో ఈ కాంగ్రెస్ రోసయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్న దగ్గర నుంచి కూడా ఈ సమస్య మనకు స్టార్ట్ అయింది. ఎలాగంటే వీళ్ళు కేంద్ర ప్రభుత్వంతో రైతు సమస్యలు పరిష్కరించాల్సిన కొన్ని సమస్యలు, మేజర్ సమస్యలు ఉన్నాయి. వాటి విషయంలోనూ ప్రభుత్వం సీరియస్ గా కేంద్రం దగ్గరికి వెళ్లి ఒత్తిడి చేసి వాటిని సాధించే పని చేయలేకపోయారు. రోసయ్య గారి ప్రభుత్వంలో ఎలా ఉంది, ప్రతిదీ నాది కాదన్నట్టు ఉండే వ్యవహారంతో అది ముదిరి ఈవేళ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఈవేళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఈవేళైతే అసెంబ్లీ జరిగింది. అసెంబ్లీ జరిగినప్పుడు కూడా అన్ని పార్టీలు కలిసి అసెంబ్లీలో ఏం చర్చించాలనేటువంటి మీటింగ్ పెట్టినప్పుడు కూడా రైతాంగం సమస్య ప్రధాన ఎజెండాగా వాళ్ళు చర్చించారు. దానికి సంబంధించి డిస్కషన్కి వెళ్ళింది అసెంబ్లీలో. అసెంబ్లీలోకి వెళ్ళినప్పుడు ప్రభుత్వం రైతులకి అందించాల్సినటువంటి సాయం అందించాల. దాని మీద ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు కానీ, మిగతా పార్టీలు కానీ యాజిటేట్ చేయడం అనేది వాళ్ళ బాధ్యతగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా హెక్టార్కి 6,000 రూపాయల వరకు పరిహారం ప్రకటించడం కావచ్చు. అదే సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా ప్రకటించారు శాసనసభలోనే, మొత్తం రైతులకు సంబంధించి వడ్డీ రుణం మీద వడ్డీ మాఫీ చేస్తాం. ఇది కాకుండా ఇంకేం కోరుకుంటుంది? ఎస్, ఖచ్చితంగా కాంగ్రెస్ ఏం చెప్తుందంటే గతంలో ఎప్పుడు లేదు, హెక్టార్కి 4,500 ఉండేది, ఇప్పుడు మేము 6,000 చేసాం, 1,500 పెంచామని చెప్తా ఉన్నారు. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈవేళ రైతు అనేవాడు చాలా ఎకరానికి 15,000, 20,000 పెట్టుబడి పెట్టి మొత్తం రూపాయి కూడా రాకుండా లక్షల రూపాయల్లో నష్టపోయినటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఉంది. కనుక ఆదుకోవటం దగ్గర కూడా మేము 1,500 పెంచాం కనుక మేము ఎన్నడూ లేని విధంగా పెంచామని చెప్పడం మాత్రం అది రాజకీయాలు కాదు. నేను అనేది రైతుకి అది సరిపోతుందా లేదా, రైతుకి న్యాయం జరుగుతుందా లేదా మనం చూడాలి తప్ప రాజకీయ విమర్శ కాదు. నేను అనేది రాజకీయ విమర్శ, రైతుకి న్యాయం జరుగుతుందా లేదా అంటే జరగట్లేదు. కనీసం ఎకరాకి 2.5 ఎకరాలకు 6,000 రూపాయలు ఇచ్చేటువంటి కాలంలో 5 విపత్తులు వచ్చాయి. రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయం సంబంధించి ప్రకృతి పాలకులు ఇద్దరు మా రైతాంగం మీద పగబట్టి వ్యవహరించినట్టుగా కనపడుతుందని చెప్పడానికి చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఇంకో విషయం కూడా, ఇప్పుడు కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి రైతాంగం రాష్ట్ర ప్రభుత్వం ఈవేళ రైతాంగం సమస్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అవకాశాలు ఉంటాయో అధికార పార్టీకి ఎవరికి ఉండదండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికార పార్టీ వాళ్ళు కాదు. నేను చాలా సీరియస్ గా చెప్తుంది ఏంటంటే అధికార పార్టీ వాళ్ళు సమాధానం చెప్పేస్తున్నంత మాత్రం రాజకీయ పార్టీలు సమాధానం చెప్పడం సరిపోదు. కారణం ఏంటంటే రైతులకి వేళ మనం ఆదుకోగలుగుతున్నామా లేదా అనేది చాలా ముఖ్యం. రెండవది, ఈవేళ కేంద్రంతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వం సివియర్ గా తీసుకోవాలి. కేవలం ముఖ్యమంత్రి కాదు, 33 మంది ఎంపీలు ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతాంగం సమస్యల మీద చాలా దారుణంగా వ్యవహరించేటువంటి పరిస్థితి రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని నేను అడుగుతున్నాను. ఈ రోజున చంద్రబాబు నాయుడు దీక్ష చేస్తూ ఉన్నారు, ఇంకొక వైపున ప్రభుత్వం ఇచ్చానని చెప్తుంది. ఈ ఇద్దరిలో ఎవరు కరెక్ట్ గా వ్యవహరిస్తున్నారంటే ఎవరు కరెక్ట్ అనేది నేను రైతాంగం కోణం నుంచి చూస్తాను. కోణం నుంచి కాదు, రైతాంగం కోణం నుంచి కనుక నిజంగా రైతులకు న్యాయం జరగాలని ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా నువ్వు అసెంబ్లీలో స్టార్ట్ అయ్యే రైతాంగ సమస్యల మీద
అసెంబ్లీ ముందు నువ్వు దీక్ష కూర్చుని ఉంటే ఆ ప్రభావం అసెంబ్లీ మీద రాష్ట్రం మీద పడేది. ఈవేళ నువ్వు అసెంబ్లీ అయిపోయిన తర్వాత నిన్న అసెంబ్లీలో మీరు ఏం మాట్లాడారు? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది హిందూ పేపర్ లో కరెక్ట్ గా ఈవేళ రిపోర్ట్ అయింది. చాలా ఇంపార్టెంట్ ఇది. నాయుడు స్లిప్ ఆఫ్ ది టంగ్ అనే హెడ్డింగ్ తో వార్త వచ్చింది. ఏంటంటే తెలుగుదేశం ఈజ్ కండక్టింగ్ ది యాజిటేషన్ ఫర్ పవర్ అని ఆయన చంద్రబాబు నాయుడు మాట్లాడు. తర్వాత సవరించుకుని ఏం మాట్లాడు చూడండి. హిజ్ పార్టీ విచ్ వాజ్ యాజిటేటింగ్ వుడ్ ఇంక్లూడ్ ఆల్ దీస్ ఇన్ ఇట్స్ మేనిఫెస్టో ఫర్ ది నెక్స్ట్ ఎలక్షన్స్ అండ్ ఫుల్ఫిల్ దెమ్ ఆఫ్టర్ కమింగ్ టు పవర్. అంటే మేము ఈ రైతాంగ సమస్యలన్నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి నెక్స్ట్ రాజకీయ అధికారంలోకి రాగానే దాన్ని నెరవేరుస్తామని చెప్పి ఆయన అసెంబ్లీలో మాట్లాడిన దాని మీద నేను మాట్లాడుతుంది కాదు, పేపర్ లో రిపోర్ట్ అయిందని సాక్ష్యంగా చెప్పి మాట్లాడుతున్నాను. దానికి ఈయన ఏం చెప్తారు? ఈయన చెప్పలేదు బాబు, చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారే చెప్పాలి. దాన్ని చెప్పడం కాదులే కానీ కాదు, ఇందాక పుష్పలేలు గారు చెప్పారు మా ప్రభుత్వం బాగా స్పందించింది, బాగా యాక్ట్ చేసింది. ఒక్క మాట పుష్పలేల గారు చెప్పిన మాటను పక్కన పెడదాం. ప్రస్తుతానికి ఇప్పుడు ప్రధానమైంది చంద్రబాబు దీక్ష చేపట్టడం అనేటువంటి అంశానికి సంబంధించి ప్రజారాజ్యం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇద్దరు కూడా ఒకటే వాదన చేస్తున్నారు. అధికారంలో ఉన్నంత కాలం అసలు రైతే గెట్టినటువంటి వ్యక్తి ఈ రోజున అకస్మాత్తుగా రైతుల పట్ల ప్రేమ చూపెడితే దానికి అధికారమే కారణం అన్నటువంటిది. అధికారాన్ని ముందు చూపెట్టుకోవడానికి, అధికారాన్ని పొందడం కోసం ఇప్పటి నుంచి రైతుల పక్షపాతిగా చూపించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది టీఆర్పీ. అదే సమయంలో కాంగ్రెస్ కూడా అడుగుతుంది. నేను అనేది గతంలో లేదు. సపోజ్ ఇప్పుడు రైతుల సమస్యలు ఇప్పుడు తెలివి వచ్చిందంట. రైతుల ప్రయోజనమా కాదా లేదా మన పార్టీ ప్రయోజనం? రెండు ఇష్యూస్ ఉన్నాయి సాయి గారు, నేను చాలా స్పష్టంగా చెప్తాను. స్పష్టంగా చెప్పిన పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో హైటెక్ ఉన్నారు, ఇప్పుడు రైతు పక్షం వహిస్తున్నారని మీడియా చర్చించుకుంటే దానికి మేము బాధ్యులం కాదు. ఒకటి విషయం నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు రైతు సమస్యలు తీసుకోండి, ఎవరు తీసుకున్నా రైతులకు న్యాయం జరగాలి. ఏ పార్టీ వాళ్ళు గతంలో అసలు రైతును వ్యతిరేకించిన కూడా వీళ్ళ రైతుకు న్యాయం జరగాలని వచ్చినా మంచిది, దానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యంలో వీళ్ళు అభిప్రాయాలు మార్చుకోవచ్చు, విధానాలు మార్చుకోవచ్చు. బట్ వన్ థింగ్, యాజ్ ఏ 9 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన మనిషి, 30 ఏళ్లుగా 30 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన భూమికి పోషించిన మనుషులు, రాజకీయ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు అసెంబ్లీ జరిగే ముందు రైతాంగం సమస్య ఇంత తీవ్రంగా ఉంది కనుక అసెంబ్లీని ఒత్తిడి చేయడం కోసం నేను దీక్షలో కూర్చుంటానంటే రైతులకు న్యాయం జరిగేది కదా. అంతే ప్రతిపక్ష నాయకుడుగా రైతాంగ సమస్యల మీద చర్చ వచ్చినప్పుడు ఆయన మాట్లాడే అవకాశం ఉన్నప్పుడు మాట్లాడాల్సిందే, మాట్లాడకుండా బయట కూర్చుంటారండి. అసెంబ్లీ జరుగుతుంది కదా. అయితే అంటే ఈ ప్రభుత్వం పనితీరు 3 రోజులుగా అసెంబ్లీ జరుగుతూ ఉంటే రైతాంగ సమస్యల మీద చర్చ రావట్లేదని చెప్పి మేము రైతు సంఘ నాయకులుగా, అఖిలపక్ష రైతు సంఘాల నాయకులు 14 మంది అసెంబ్లీ వద్దకు వెళ్లి మాకు పాసులు ఇవ్వండి, ముఖ్యమంత్రి గారికి మేము మెమోరాండం ఇస్తామని చెప్పి పోతే 4 గంటలు పడిగాపులు మేము పబ్లిక్ గార్డెన్ లో కూర్చోబెట్టి చివరికి పాసులు ఇవ్వకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి కోసం వాళ్ళు చర్యలు పెట్టారు. ఏంటి కారణం? మేము చేసిన నేరం ఏంటి? ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేశారు? రైతు నాయకుల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం మీ ముఖ్యమంత్రి గారికి ఏమో వచ్చింది. మేము నేరస్తాం. ఏం మేము చేసిన నేరం? ఇంకోటండి, ఇవాళ ఈ ప్రభుత్వము రైతాంగానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి, కక్షగట్టి వ్యవహరిస్తుంది కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఎవరు నిరాదీక్ష, అది నిరవధిక నిరాదీక్ష, నిరవధిక నిరాహార దీక్షకి ఆయన కూర్చోవడం అంటే, ఆయన కూర్చొని తండ్రి నిరవధిక నిరాహార దీక్ష కొడుకు వచ్చి శిబిరం దగ్గరకు వస్తే దానికి కూడా రాజకీయం చేసి కొడుకుని రాజకీయ రంగ ప్రవేశం చేపిస్తున్నారని చెప్పి పుష్పరాయలు గారు అనడం అంటే ఇంతకంటే హాస్యాస్పదం మీరు పని కట్టుకొని ప్రతిదాని లోకేష్ అంశం పక్కన పెడదాం. నేను అడుగుతున్నది ఈ రోజున చంద్రబాబు దీక్ష ద్వారా సాధించదలుచుకున్న చంద్రబాబు ఒక్క నిమిషం నేను ఒక మాట అడుగుతున్నాను. ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని నిరవధిక రైతాంగానికి వ్యతిరేకంగా రేపు జగన్ గారు కూర్చుంటున్నారు. మేము అనాలా జగన్ గారు రాజకీయం కోసం కూర్చుంటాన్ని మేమంటాం. రైతుల కోసం ఎవరి కోసం ఆహ్వానిస్తాం? రేపు చిరంజీవి గారిని నమ్మనండి, రైతుల సమస్యలు ఆల్రెడీ టూర్ బిగిన్ చేసినట్టున్నారు. నేను ఒక్క మాట అడుగుతున్నా. ఒక్క నిమిషం నేను ఒక్క మాట అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ డిమాండ్ రైతులను ఆదుకోవాలి.